హలో గాయ్స్, స్టార్టింగ్ సీన్లో మన హీరోయిన్ అయితే హీరోని కిస్ చేయాలని చెప్పి అనుకుంటుంది కదా. మన హీరో అయితే మనసులో అనుకుంటాడనమాట, లేదు ఇది జరగకూడదు, మై డియర్ మైండ్ కొంచెం నా కోసం నువ్వు ఫైట్ చేయి, నువ్వు గనక కంట్రోల్లో లేకపోతే ఎలాగా అని చెప్పి హీరోయిన్ అయితే వెనక్కి అనేది తోసేస్తాడనమాట. ఇంకా వెనక్కి తోసేసి పిచ్చి పిచ్చిగా ఏం చేస్తున్నావు, ఇవన్నీ కొంచెం చండాలంగా ఉన్నాయి, సరేలే నువ్వు వాడి దగ్గరికి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నావు కదా, అందుకోసం నిన్ను బాగా అందంగా రెడీ చేస్తాను, నిన్ను చూసి వాడు ఫ్లాట్ అయిపోవాలి, పద షాపింగ్కి అయితే వెళ్దాం అని చెప్పి హీరోయిన్తో అయితే అంటాడనమాట. హీరోయిన్ అయితే ఏమీ మాట్లాడదు, సైలెంట్గా అయితే అంటది. ఇంకా హీరో వెంటనే హీరోయిన్ అయితే డ్రెస్ షాపింగ్కి అయితే తీసుకొస్తాడు. నీకు నచ్చినవి అన్నీ సెలెక్ట్ చేసుకో, వాడు షాప్కి నువ్వు చాలా మంచిగా వెళ్ళాలి, వాడు చూసిన వెంటనే నిన్ను పెళ్లి చేసేసుకోవాలి అని చెప్పి అనగానే ఇంకా మన హీరోయిన్ అయితే డిఫరెంట్ కాస్ట్యూమ్స్ అనేవి వేసుకుంటుంది. అలా చాలా వేసుకుంటుంది కానీ మన హీరోకి అయితే ఒక్కటి కూడా నచ్చదన్నమాట. ఇంకా నచ్చకుండా సరే నేనే సెలెక్ట్ చేస్తాను అని చెప్పి హీరోయిన్ కోసం కొన్ని బట్టలు అనేవి సెలెక్ట్ చేస్తాడు. ఇదిగో తీసుకో, ఇవే వేసుకో, ఇవే నీకు సెట్ అవుతాయి అని చెప్పి హీరోయిన్కి అయితే అంటాడనమాట. మన హీరోయిన్ అయితే నెక్స్ట్ డే స్టూడియోకి అయితే వెళ్తుంది. అక్కడ బేక్యూడొంగ్ అయితే అంటాడు, నీకోసం లంచ్ కూడా ప్రిపేర్ చేశాను, రా భోజనం చేద్దామని చెప్పి అంటాడనమాట. ఇంకా మన హీరోయిన్ కూడా సరే అని చెప్పి వెళ్తుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇలా లంచ్ ప్రిపేర్ చేస్తారని, అయినా నన్ను ఎందుకని ఇక్కడికి పిలిచారో చెప్తారా అని అడగగానే నేను నీతో కొంచెం టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా, అందుకే నిన్ను అయితే పిలిచాను అని చెప్పి అంటాడనమాట. ఇది విన్న మన హీరోయిన్కి ఏమీ అర్థమవుదు, ఏంట్రా వీడు ఇలా అంటున్నాడు అని చెప్పి తను కొంచెం ఎంబారెసింగ్గా ఫీల్ అవుతుంది. టైమే కదా స్పెండ్ చేద్దాం అని చెప్పి హీరోయిన్ అంటది. ఇంకా అప్పుడే హీరోయిన్కి ఒక స్క్రిప్ట్ అయితే తీసుకొస్తాడు, కమ్ టు మీ అని చెప్పి. ఆ స్క్రిప్ట్ని అయితే చూపించి, నువ్వు నాతో వర్క్ చేస్తావా, ఈ స్క్రిప్ట్కి అయితే నువ్వు స్టోరీ బోర్డ్ అనేది రాయాలి అని చెప్పి అంటాడు. ఇది విన్న మన హీరోయిన్ అయితే అసలు దీని గురించి నాకు ఏమాత్రమో తెలియదు, ఎలా రాస్తానో నేను స్టోరీ బోర్డ్ అనేది అని చెప్పి అడుగుతుంది. ఇదంతా విన్న బాక్యోహంగా అయితే అంటాడనమాట, సరేలే ఫస్ట్ నీ ఆలోచనలన్నీ మార్చుకో, నువ్వు కనుక నీ ఆలోచనల్ని మార్చుకొని నీకు నచ్చినట్టు ఉంటే నువ్వు నీ కెరియర్ని బాగా లీడ్ చేయగలవు అని చెప్పి అనగానే మన హీరోయిన్ అయితే అంటది, అవును హీరో కూడా నాకు ఎప్పుడు ఈ విషయమే చెప్తాడు, ఫాలో యువర్ జాయ్, నీకు నచ్చింది నువ్వు చే అని అనగానే ఇంకా వెంటనే అయితే హీరోయిన్ని లాగుతాడనమాట. ఇంకా దగ్గరగా లాక్కొని, నీకు ఇప్పుడే చెప్తున్నా నీ బాస్ గురించి మళ్ళీ నా దగ్గరే ఎత్తమాకు, ఎందుకంటే నాకు మీ బాస్ అంటే చిరాకు, ఎప్పుడు నీతోనే ఉంటాడు, ఎందుకో చెప్పనా, ఎందుకంటే నాకు నువ్వంటే చాలా ఇష్టం, నిన్ను నేను ఇష్టపడుతున్నాను అని చెప్పి హీరోయిన్కి అయితే ప్రపోజ్ అనేది చేస్తాడు. ఇంకా హీరోయిన్ దగ్గరికి అయితే స్లోగా వెళ్తూ ఉండేసరికి మన హీరోయిన్కి అర్థమవుతుంది అన్నమాట కిస్ చేస్తున్నాడని. ఇంకా వెంటనే హీరో కిస్ చేసిన సీన్ అంతా గుర్తొచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి అనగానే ఇంకా అప్పుడే ఏదో సౌండ్ అయితే వస్తుంది. ఇంకా సౌండ్ రాగానే వాళ్ళిద్దరు కిస్ అనేది బ్రేక్ అయిపోతుంది అన్నమాట. ఇంకా ఎవరు వచ్చారని చూడగానే అక్కడికి బాక్యోగ్డాంగ్ ఒక అన్నయ్య అయితే వస్తాడు. ఏంట్రా ఇంకో అమ్మాయిని కూడా పటాయించాలనుకుంటున్నావా, ఎంతమందిని పటాయిస్తావు అని చెప్పి అంటాడు. అన్నయ్య బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళాక మనీ ఇస్తా అంటే ఉండరా అని చెప్పి ఇంకా హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. నీకు అసలు తెలుసా తెలీదు, నేను వీడు అన్నయ్యని, మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో ప్రతి ఒక్కటి నేనైతే విన్నాను, వీడు నీతో పాటు ఏదో చెప్తున్నాడు కదా కళల్ని సాకారం చేసుకోవాలి ఇది అదని, కానీ వీడెప్పుడు వీడి కళల్ని సాకారం అయితే చేసుకోలేదు, వీడికి అసలు మంచి స్టోరీ రైటింగ్ అనేది ఉంది, నీకు తెలుసా వీడు ఒక బిఎల్ లవ్ స్టోరీ కూడా రాశాడు, కానీ ఎప్పుడు వీడు కెరియర్ మీద ఎవరు సపోర్ట్ చేయరని చెప్పి తనకి తానే అనుకుంటాడు, వీడు రాసిన బుక్ ఇదే, నాకైతే ఈ బుక్ చాలా బాగా నచ్చింది, నువ్వు కూడా చదువు అని చెప్పి అంటాడు. వీడెప్పుడు అమ్మాయిల్ని ప్రేమించేది డబ్బు కోసమే, పలుకుబడి ఉంటుంది కాబట్టే ప్రేమిస్తాడు అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్ అయితే అంటది, మీరు వాడు అన్నయ్యే కదా, బాగ్యోగుణంగా అన్నయ్య ఉండి తమ్ముడి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, మీ తమ్ముడు ఎంతో కష్టపడి పుస్తకాలు అనేది రాసి దాన్ని మూవీ చేసి చాలా మటుకి సంపాదిస్తే ఏమీ సంపాదించుకుంటే తేరగా దొబ్బు తింటున్నావు, ఐ థింక్ నాకు తెలిసినంత వరకు నువ్వే వేస్ట్ గడివి అని చెప్పి అంటది. ఇదంతా విన్న బాగ్యోగుణంగా అయితే ఫుల్గా ఇంప్రెస్ అయిపోతాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా ఇంకా అని చెప్పి అడుగుతాడనమాట. హీరోయిన్ అయితే అంటది, నేనేమీ తప్పుగా అయితే మాట్లాడలేదు కదా, అసలు నీకేమైంది, నీకు చాలా టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని బయట పెట్టచ్చు కదా, ఎవరి గురించో ఆలోచించి నీ టాలెంట్ని ఎందుకు నువ్వు వదులుకోవడం, నీ బుక్ అనేది బాగుందని నీ అన్నే చెప్తున్నాడు, నిన్ను నువ్వు ఓపెన్ చేయి అని చెప్పి అంటది. ఇక్కడ నెక్స్ట్ డే అయితే హీరోయిన్ దగ్గరికి డానియా వస్తుంది అనమాట. డానియా అయితే అంటది, నేను విన్నాను పార్టీలో హీరో అయితే నిన్ను కిస్ చేశాడని, నీకు తెలుసు కదా తను ఏదైనా ఫన్ గురించే చేస్తాడు, అలాంటివన్నీ నువ్వు మనసులో పెట్టుకోకు, నీకు తెలుసు కదా మీ బాస్ ఎలాంటి వాడు, అంతా ఫన్ గురించి చేస్తాడు అనగానే హీరోయిన్ అయితే అంటది, మనమందరం పెద్దవాళ్ళమయ్యాం, మాకు మెచ్యూరిటీ లేకుండా ఏది చేయము, మేము చేసే యాక్షన్స్ మీద మేము చేసే పనుల మీద మాకు పూర్తి అవగాహన ఉంటుంది, నీకు చెప్పడం మర్చిపోయా, తను చాలా బాగా కిస్ చేస్తాడు, నీకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు కదా అని చెప్పి అంటది. విన్న డానియాకి చాలా కోపం వచ్చేస్తుంది అన్నమాట హీరోయిన్ మీద. ఏం చేయాలో తెలియక ఇంకా డానియా అయితే
ఏడ్చుకుంటూ వాళ్ళ అంకుల్స్కి అయితే కాల్ చేస్తుంది హీరోయిన్ని కిడ్నాప్ చేసి ఏమైనా చేయమని. ఇంకా వాళ్ళ అంకుల్స్ కూడా సరే అమ్మా నువ్వు మాత్రం ఏడవకు అని చెప్పి హీరోయిన్ అయితే కిడ్నాప్ చేస్తారన్నమాట. హీరోయిన్కి అయితే ఏమీ తెలియదు ఎవరా మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. హీరోయిన్ ఫ్రెండ్ అయితే ఇక్కడ మన హీరో దగ్గరికి వచ్చి నేను హీరోయిన్ ఒక ఫ్రెండ్ని, తను ఇంకా నా దగ్గరికి రాలేదు, వస్తానని చెప్పింది ఆఫీస్ తర్వాత, మీకేమైనా తెలిస్తే చెప్తారా అని హీరోని అడిగేసరికి మన హీరో అయితే ఏంటి ఇంకా వెళ్ళలేదా, ఎప్పుడో వెళ్ళిపోయింది కదా అని చెప్పి అనుకొని సరే ఇక్కడ వెయిట్ చేద్దాం తను వస్తుందేమో అని చెప్పి హీరో అయితే అంటాడనమాట. డానియల్ వాళ్ళ అంకుల్స్ అయితే ఈమెని మోసుకొచ్చి చాలా ఆకలి అయితే వేస్తుంది, బయటికి వెళ్ళి భోజనం అనేది చేసి వద్దాం అని ఇంత చండాలమైన అమ్మాయిని మన హీరో ఎలా సెలెక్ట్ చేసుకున్నాడో అని చెప్పి వెళ్తారన్నమాట. వెళ్ళగానే మన హీరోయిన్ అయితే వాయిస్ తో ఫోన్ అనేది ఆపరేట్ చేసి నా యూజ్లెస్ ఫ్రెండ్ కి కాల్ చేయి అని చెప్పి అంటదన్నమాట. ఇంకా ఆటోమేటిక్ గా డైల్ అయిపోయేసరికి ఇక్కడ మన హీరోయిన్ ఫ్రెండ్ అయితే మన హీరోతో గేమ్ అనేది ఆడుకుంటూ ఉంటదన్నమాట. ఇలా గేమ్ ఆడుతున్నప్పుడు మన హీరో అయితే ఫోన్ అనేది బయట పెట్టు అని చెప్పి అనగానే ఇంకా అప్పుడే మన హీరోయిన్ కాల్ అయితే వస్తుంది. ఎక్కడున్నావే నువ్వు అనగానే నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పి హీరోయిన్ అయితే అరుస్తూ ఉంటుంది. కిడ్నాప్ అని అనగానే హీరో ఫోన్ తీసుకొని నువ్వు ఎక్కడున్నావో డీటెయిల్గా ప్రతి ఒక్కటి చెప్పు, నేను అక్కడికి వస్తాను నీ గురించి అని చెప్పి అనగానే మన హీరోయిన్ చెప్తాదన్నమాట. మన హీరో అయితే కాల్లో హీరోయిన్ కోసం వెళ్తాడు కానీ హీరోకి అయితే ఒకటే గుర్తొస్తుంది. హీరో చైల్డ్హుడ్లో కూడా హీరోని ఎవరో కానీ కిడ్నాప్ చేసి ఉంటారన్నమాట. ఇంకా అదంతా హీరోకి అయితే గుర్తొచ్చి భయం అనేది వేస్తూ ఉంటుందన్నమాట. హీరోయిన్కి ఏం జరిగిపోతుందో ఏంటో అని చెప్పి తన బండ్ అంకుల్స్ అయితే వాళ్ళ బాధని హీరోయిన్కి చెప్తారు. తన మేనగోళ్ళకి చాలా ప్లాస్టిక్ సర్జరీలు చేపించారంట, కానీ అన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేపించినా అలానే ఉంది, కానీ నువ్వు మాత్రం అలా వచ్చి ఎలా పటాయిస్తావు, అంత కష్టపడి మేము ప్లాస్టిక్ సర్జరీ చేపించే ఆ అమ్మాయికి పెళ్లి కొడుకుని నెతికితే అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇంకా ఆ అమ్మాయి ఓల్డ్ ఫేస్ని కూడా మిస్ అయిపోతున్నాం, నా గోడలో అప్పుడే అందంగా ఉండేది ఇప్పుడే అస్సగలా బాగాలేదు అని చెప్పి హీరోయిన్ అయితే అంటారు. నువ్వు కనుక జాబ్ అనేది మానకపోతే నీకు ఏం శిక్ష వేస్తామో తెలియదు అని చెప్పగానే జాబ్ దొరకడం కష్టంరా బాబు ఈ కాలంలో అని అంటది. సరే అయితే నువ్వు ఒప్పుకోవు కదా, అలాగైతే నీ జుట్టు అనేది తీసేస్తాం అని చెప్పి ట్రిమ్మర్ అయితే తీసుకొస్తారన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటది నేను ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను, నా జుట్టు ఇలా తీసేస్తే నన్ను ఎవడూ పెళ్లి చేసుకోడు, ప్లీజ్ వదిలేయండి అని చెప్పి అంటదన్నమాట. ఇంకా ఆ టైంలోనే మన హీరో అయితే వస్తాడు. ఇంకా హీరో వచ్చి ఒక్కొక్కరిని చితకబాదేస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా చితకబాదేసి వాళ్ళిద్దరిని కట్టేస్తారు. మన హీరోయిన్ అయితే వీళ్ళ మీద నేను రివెంజ్ అనేది తీసుకోవాలి, వీళ్ళు నేను అందంగా లేను అని చెప్పి అన్నారని చెప్పి వాళ్ళ హైబ్రోస్ అయితే తీసేస్తుంది అనమాట. ఇంకా వాళ్ళని ఫొటోస్ అయితే తీస్తూ ఉంటుంది. నన్ను ఎందుకు ఇలా చేశారు అని చెప్పి వీళ్ళైతే అంటూ ఉంటారు. మన హీరోయిన్ అయితే ఇంకా అలా ఇంటికి వెళ్ళేసరికి తన సవితి తల్లి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళైతే అంటారు నువ్వెందుకని డబ్బులు తీసుకొని అక్క జీవితాన్ని అలా అమ్మేశావు అని చెప్పి అనగానే హీరోయిన్కి ఏం అర్థమవుదు. ఏం జరిగింది అనగానే సిస్టర్ అయితే చెప్తాదన్నమాట, నాతో కాకుండా వేరే ఆమెతో కూడా డేట్ అనేది చేసి ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని చెప్పగానే మన హీరోయిన్ అయితే అంటది నేను అని అనుకోలే, అక్కని నిజాయితీగా ప్రేమించాడనే అనుకొని హెల్ప్ చేశాను అంతే అని చెప్పి అంటే ఇక్కడ ఇంకో సిస్టర్ అంటదన్నమాట ఏంటి ఎప్పుడు నువ్వు నీ గురించి ఆలోచిస్తావా, అక్క గురించి నా గురించి ఎప్పుడు ఆలోచించవా, ఎప్పుడు సెల్ఫిష్గానే ఉంటావు, నా కొంపలో తెబ్బు తింటున్నావు అని చెప్పి అరుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా లారవగానే హీరోయిన్ అయితే ఇంట్లో నుంచి బయటకు అనేది వచ్చేస్తుంది. వాళ్ళ చిన్నప్పుడు ఎక్కడైతే ఉన్నారో ఆ హౌస్కి అయితే వస్తుంది అనమాట. అందులో ఏ కంఫర్ట్ ఉండదు. అలా హీరోయిన్ చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ డే హీరోయిన్ దగ్గరికి అయితే బాక్యోహంగా వస్తాడనమాట. నిన్ను అడగాలని చెప్పి అనుకుంటున్నాను, నువ్వు నాతో వర్క్ చేస్తావా, నేను నిజంగా ఈ నిర్ణయం అనేది తీసుకున్నా అని అనగానే హీరోయిన్ అయితే అంటది నీ సీక్రెట్ నా దగ్గర సేఫ్గానే ఉంటుంది, నాకు ఇలాంటి ఆఫర్స్ అనేది ఇవ్వకు, నేను ఎవరికి చెప్పనులే అని చెప్పి హీరోయిన్ అంటదన్నమాట. ఆ మాటికి బాక్యోగ్ డొంగ్ అంటే అంటాడు నా గురించి మొత్తం తెలుసుకున్న ఒకే ఒక ఆడదానివి నువ్వు మాత్రమే, నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను కాన్ఫిడెంట్గా కూడా ఉన్నాను, ఏంటంటే నేను నిన్ను ప్రేమించగలను అండ్ నిన్ను ప్రేమిస్తున్నాను కూడా అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్తాడనమాట. ఇలా చెప్పగానే హీరోయిన్కి అయితే ఏమీ అర్థమవుదు. నేను నీ కోసమే వచ్చాను, మరిద్దరం కలిసి వర్క్ చేద్దాం అనగానే ఇక్కడ మన హీరో మాత్రం తెగగిచ్చుకుంటూ ఉంటాడు. ఏం మాట్లాడేస్తున్నాడో ఏంటో ఈడు నా జీవితం నాశనం చేయడానికి వచ్చాడు, నా పిల్లని నాకు ఇవ్వడు ఈడు అని చెప్పి ఏడుస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే ఆలోచిస్తుందన్నమాట. హీరోకి నేనంటే ఇష్టం, కానీ తనైతే తన మనసుని ఎప్పుడు ఓపెన్ చేసి నాకైతే చెప్పడు, మనసులో మాట చెప్పకుండా దాచేసుకుంటాడు. కానీ ఇక్కడ బోక్యోంగ్ డాంగ్ అయితే ఓపెన్గా నాకు అన్నీ చెప్తాడు, కానీ నేను ఎవరిని చూస్ చేసుకోవాలో నాకు తెలియటం లేదు అని ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇలా ఆలోచించుకున్నప్పుడే మన హీరో అయితే అక్కడికి వస్తాడు. ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పి అనగానే ఏమీ లేదు, నా దగ్గరికి బోక్యోంగ్ డాంగ్ వచ్చి నన్ను అయితే ఒక విషయం అడిగాడు దాని గురించే అని చెప్పి అంటదన్నమాట. అయినా తను ఎప్పుడు నిజాయితీగా మనసులో మాట చెప్తాడు, కొందరున్నారు ఎప్పుడు నిజాయితీగా చెప్పరు, వాడిని మగోడు అంటారు కానీ మనసులో దాచుకున్న మాటలు చెప్పలేని వాడిని మగోడనే అన్నారు అనగానే మన హీరోయిన్ ఇలా కూడా అంటది ఏ మగవాడైనా ప్రేమించిన అమ్మాయి ఏ కష్టంలో ఉన్నా ఆ కష్టాన్ని కూడా తీసుకోవాలి, నా కష్టాన్ని మీరు తీసుకోగలరా అని చెప్పి అడుగుతుందన్నమాట. అలా అడిగేసరికి నేను కూడా ఏ కష్టాన్నైనా తీసుకోగలను అని చెప్పి మన హీరో అయితే అంటాడు. ఆ మాటకి మన హీరోయిన్ అయితే ఆహా అవునా, అలాగైతే ఈరోజు నా ప్లేస్కి వచ్చి నా ఇంట్లోనే పడుకోండి అని చెప్పి గట్టిగా అయితే అడిగేస్తుంది. ఇంకా మన హీరో కూడా సరే అని చెప్పి అంటాడనమాట.
కానీ ఏంద్ర నాకు ఇదంతా నీ ఇంటికి వచ్చి పడుకోవడం ఏంటే అని చెప్పి అనుకుంటాడు. ఇంకేమీ చేసేది లేక హీరోయిన్ ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ చాలా చలిగా అయితే ఉంటుంది. నాకు చలి వేస్తుంది అనగానే ఇక్కడికి రా లేకపోతే చేస్తావు అని చెప్పి అంటదన్నమాట. ఇంకిద్దరు ఒకే దుప్పట్లో ఉంటారు. కానీ ఇంకా చలి ఎక్కువైపోవడం వల్ల మా ఇంటికి వెళ్ళి పడుకుందాం ఇద్దరం అని చెప్పి హీరో అయితే హీరోయిన్ని ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు అని హీరోయిన్ అడగగానే నేను ఒక రోజు నుంచి స్నానం కూడా చేయలేదు, ఫస్ట్ నేను స్నానం అనేది చేయాలి అని చెప్పి హీరోకి అయితే చెప్తుంది. ఇంకా హీరో కూడా సరే వెళ్ళి స్నానం చేయనగానే మన హీరోయిన్ స్నానం చేస్తుంది. కానీ అక్కడ ట్యాప్ అనేది ఎలా ఆపాలో అనేది హీరోయిన్కి తెలియదు అన్నమాట. హీరోయిన్ అయితే ఇదంతా చూసి వీడి వాటర్ బిల్లే చాలా ఎక్కువ వచ్చేలాగుంది అని చెప్పి వెంటనే ఇంకా హీరోయిన్ అయితే పిలుస్తుంది అన్నమాట. త్వరగా రా అని. ఇంకా హీరో కూడా వస్తాడు. కానీ హీరో అయితే కొంచెం ఎంబారెస్గా ఫీల్ అవుతాడు. ఇంకా వెంటనే హీరో అయితే ఇలా ఆపాలని చెప్పి హీరోయిన్కి అయితే అన్నీ చూపిస్తాడనమాట. ఇంకా వాటర్ కూడా ఆగిపోతాయి. ఓహో ఇలా ఆపాలా అని చెప్పి హీరో దగ్గరకంట వెళ్తుంది. అలా ఇద్దరు క్లోజ్ అయ్యేసరికి స్లిప్ అయ్యి పడిపోతారన్నమాట. అలా ఒకరి మీద ఒకరు పడిపోవడం వల్ల కిస్ అనేది జరిగిపోతుంది. మన హీరోకి అయితే ఫుల్గా ఎంబారెసింగ్గా అండ్ సిగ్గు కూడా వేసేస్తుంది అనమాట. హీరోయిన్ అయితే ఫాస్ట్గా లేచేసరికి హీరోయిన్కి అయితే తన సిస్టర్ కాల్ చేసి అమ్మ నిన్ను త్వరగా రమ్మంటుంది, మనం ఇప్పుడు ఒక ఫ్యామిలీయే కదా, నువ్వు అలా వెళ్ళిపోతే ఎలాగా, నువ్వు త్వరగా మన ఇంటికి వచ్చే అని చెప్పి కాల్ చేస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. ఈ విషయమే హీరోకి చెప్పాలనుకుంటుంది. ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, థ్యాంక్స్ ఈ రోజు నాకు ఇలా షెల్టర్ ఇచ్చినందుకు అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. క్లారిటీగా చెప్పదు ఎక్కడికి వెళ్తుందో అని. మన హీరో అయితే ఆ భోగ్యం డొంగ్ దగ్గరికి ఏమో అని చెప్పి వెంటనే డ్రెస్ అనేది లాగేస్తాడు. ఒరే డ్రెస్ లాగకరా అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు అని అనగానే మా ఇంటికి వెళ్తున్నాను, మా చెల్లి ఇప్పుడే కాల్ చేసింది, అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు ఈరోజు నాకు బాగా హెల్ప్ చేసావు థ్యాంక్స్ అని చెప్పి హీరోయిన్ అయితే అంటది. ఇంకా మన హీరో కూడా సరేలే మీ ఇంటికే కదా వెళ్ళని చెప్పి పంపిస్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళగానే వీళ్ళందరూ కలిసిపోతారన్నమాట. హీరోయిన్ని చూసి గట్టిగా అయితే హక్ చేసుకుని బాగా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అని చెప్పి. భోగ్యం డొంగ్ అయితే ఇక్కడ సోషల్ క్లబ్కి అయితే ఒక ఆమెని తీసుకొస్తాడు. ఆమె పేరు లీలీ అంట. ఇంకా హీరోయిన్కి అయితే పరిచయం అనేది చేస్తాడనమాట. ఈమెని నేనే ఇన్వైట్ చేశాను ఈరోజు అని చెప్పి. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి అంటది. ఇక్కడ పొగరబోతు అమ్మాయి అయితే డానియాతో మాట్లాడుతుంది అనమాట. నువ్వు ఇంత మంచిగా ఉంటే నీ కాబోయే వాడిని అది తన్నుకెళ్ళిపోతుంది, నేను చూడు దాంతో ఎలా డీల్ చేస్తాను అని చెప్పి కావాలని హీరోయిన్ అయితే పిలుస్తుంది అనమాట. నీకు అసలు సిగ్గు అనేదే లేదా, సిగ్గు లేకుండా ఇక్కడే ఉన్న పరువు పోయినా సరే నీలాంటి వాళ్ళకి సిగ్గు అనేది ఉండదులే, అన్నీ వదిలేసుకుంటారు అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే గట్టిగా తెగించేస్తుంది. ఏంటే నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా, అసలు నీకు ఫైటింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయో తెలుసా అని చెప్పి హీరోయిన్ అయితే ఫైటింగ్ స్కిల్స్ అనేవి చూపిస్తుంది. చేతిలో సచ్చావే అని చెప్పి కొట్టబోతుంటే ఇంకా వెంటనే బేక్యోగ్ డొంగ్ దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. చూడు కస్టమర్స్తో అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందో, అసలు మంచి ఎంప్లాయీ కాదు అని చెప్పి అనగానే ఇక్కడ బేక్యోగ్ డొంగ్ అంటాడనమాట. నువ్వు వాళ్ళతో మంచిగా ప్రవర్తిస్తేనే కదా వాళ్ళు కూడా నీతో మంచిగా ప్రవర్తిస్తారు, నువ్వైనా తిక్కల దానిలా ప్రవర్తిస్తావు. నీకు ఇప్పుడే చెప్తున్నాను, ఆమె నన్ను ఫాలో అవ్వి నన్ను లవ్ చేయాలనుకోవడం కాదు, నేనే ఆమెని లవ్ చేస్తున్నాను, నాకే ఆమె మీద ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి, నాకు తనంటే చాలా ఇష్టం అని చెప్పి అందరి ముందు ప్రపోజ్ చేసేస్తాడనమాట. ఇంక వీళ్ళందరూ అయితే చూసి ఏంటి ఇలా ప్రపోజ్ చేసేసాడు అని చెప్పి అనుకుంటాడు. కానీ ఈ మాటే మన హీరో కూడా వింటాడు. ఇంకా మన హీరో అయితే బాధపడి వెళ్ళిపోతూ ఉంటే మన హీరోని అయితే ఇది గమనించి ఇంకా హీరోకి అయితే చెప్తుంది, నాకు అసలు బేక్యోగ్ డొంగ్ అంటే ఇష్టమే లేదు అని చెప్పి అంటదన్నమాట హీరోతో. ఇంకా హీరోకి అయితే ఇలా చెప్తుంది, నాకెవరి మీద ఫీలింగ్స్ ఉన్నాయి అంటే అనగానే మన హీరోకి అయితే ఒకటే గుర్తొస్తుంది, వాళ్ళ నాన్నగారు చెప్పింది, ఆడవాళ్ళు ప్రేమిస్తున్నాను అని అంటే అర్థం ప్రేమిస్తున్నారని కాదు, వాళ్ళు వాడుకుంటారు అని చెప్పి. ఈ మాటలు హీరోకి అయితే గుర్తొస్తాయి. ఇంకా హీరో అయితే హీరోయిన్తో చెప్తాడు, అయినా నీకు కావాల్సింది అదే కదా, అయినా నువ్వు కోరుకున్నది అదే, ఇప్పుడు నీ కోరిక అనేది నెరవేరింది, త్వరగా వాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అనేది అయిపో, రిచ్ మ్యాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా అని అంటాడు. ఇంకా అలా వాష్రూమ్కి వెళ్ళగానే ఇక్కడైతే బేక్యోగ్ డొంగ్ అంటాడనమాట, నువ్వు హీరోయిన్ గురించి దిగులు పడకండి బ్రదర్, నేను తన్ని జాగ్రత్తగానే చూసుకుంటాను, ఇప్పుడు తన్ని ప్రేమిస్తున్నాను కదా అని చెప్పి అనగానే ఇంకా మన హీరోకి అయితే కోపం వస్తుంది. ఇంకా వెంటనే వాడిని అయితే చితక బాధేద్దామని చెప్పి వెళ్తాడనమాట. ఇంకా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు, వదిలేరా దాన్ని అని చెప్పి. ఇంకా ఇద్దరు కొట్టుకునేసరికి మన హీరోయిన్ అయితే హీరోని కొట్టడం, అక్కడ లీలీ అనే ఆవిడేమో బేక్యోగ్ డొంగ్ని కొట్టడం. వస్తే నువ్వు నన్ను ఎందుకు కొట్టావే అని చెప్పి అడుగుతాడనమాట హీరో అయితే హీరోయిన్ని. ఆ మాటకి హీరోయిన్ ఏమీ మాట్లాడదు. ఇంకా ఆఫీస్లోకి అయితే వెళ్తారు. ఇంకా ఆఫీస్ క్యాబిన్లోకి వెళ్ళగానే ఇంకా హీరోయిన్ తిడుతుందన్నమాట, అసలు నీకేమైనా బుర్రుందా, అసలు నాకు బుర్ర లేదనిపిస్తుందిరా బాబు నీతో ఉంటుంటే అని చెప్పి గట్టిగా అయితే అరుస్తుందన్నమాట. అసలు నీకేమవుతానో నీకేనా తెలుసా అని చెప్పి బయటకు వచ్చేసరికి లీలీ అనే ఆమె అయితే నాతో పాటు వస్తావా, మన ఇద్దరం డ్రింక్ చేద్దామని చెప్పి అడుగుతుంది హీరోయిన్ని. ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి లీలీ వాళ్ళతో వెళ్తుంది అనమాట. లీలీ అయితే హీరోయిన్కి చెప్తుంది, మీ బాస్ ఉన్నాడు కదా, తనెవరో కాదు నా సొంత కొడుకు, నేను కన్నా కొడుకు, కానీ నా కొడుకుని నన్ను దూరం అయితే చేసేసింది నా అత్తగారు, నా దగ్గర డబ్బులు లేవని చెప్పి నా కొడుక్కి నా భర్తకి దూరం చేసింది, అలా నా కొడుకుని కలవాలనుకున్న ప్రతి
ప్రతిసారి నా దగ్గర డబ్బులు లేవని గుర్తొస్తుంది అని చెప్పి అంటే ఇక్కడ మన హీరోయిన్ అయితే వీళ్ళిద్దరికి మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తుంది. ఈమె మీ అమ్మ అని చెప్పి ఇంకా మన హీరోకి అయితే చెప్తుందన్నమాట. ఇదంతా మీ నానమ్మ వల్లే జరిగిందిరా, అయినా నిన్ను కిడ్నాప్ చేయించి మరీ నేను చూడాలనుకున్నాను కానీ నిన్ను చూడలేకపోయాను. డబ్బు సంపాదించాలని మాత్రమే ఉంది కానీ చాలా లేటుగా వచ్చాను నాన్న నీ దగ్గరికి ఈ డబ్బు సంపాదించని చెప్పగానే హీరో అయితే ఫుల్గా ఎమోషన్ అయితే అయిపోయి వాళ్ళ అమ్మగారిని అయితే క్షమించేస్తాడనమాట. ఫస్ట్ కోప్పడతాడు కానీ తర్వాత అయితే అమ్మ అని చెప్పి క్షమించేస్తాడు. ఇంకా హీరోయిన్కి ప్రపోజ్ చేసేయాలి అని చెప్పి హీరోయిన్ కోసం ఫ్లవర్స్ అండ్ గిఫ్ట్ కొనుక్కొని వెళ్తాడు. అలా వెళ్తున్న ప్రాసెస్లో అక్కడ డానీ అయితే ఉంటుందన్నమాట. ఇంకా డానీ అయితే ఇవన్నీ చూసి తనైతే షాక్ అవుతుంది. ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి అడిగేసరికి మన హీరో నిజం చెప్పాలని చెప్పి డానీ అయితే కార్లో తీసుకువెళ్తాడు. నువ్వు అన్నావు కదా నాకు తన మీద ఫీలింగ్స్ ఉన్నాయేమో అని చెప్పి, నిజమే నాకు హీరోయిన్ మీద ఫీలింగ్స్ అయితే ఉన్నాయి అని చెప్పి హీరో అయితే చెప్తాడు డానీకి. ఆ మాట విన్న డానీ అయితే అంటది, నువ్వేమనుకుంటున్నావు, నువ్వు నాకు ఈ విషయం చెప్పగానే నేను ఈజీగా వదిలేసి తనతో వెళ్ళిపో అని చెప్పి అంటానా? నీకు తెలుసు కదా తన ఎలాంటి ఫ్యామిలీయో, తన ఫ్యామిలీని తన్ని నాశనం చేయడం చిటికలో పని. నీకు తెలుసు కదా నువ్వు తన్ని కాపాడాలని చెప్పి అనుకుంటే ఏం చేయాలో నేను చెప్పింది చేయి, లేకపోతే నేను దాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరిస్తుంది అనమాట. ఇంకా హీరో కూడా సరే ఏం చేయాలో చెప్పు అదే చేస్తా, తనకి మాత్రం ఏ హాని చేయమాకు అని చెప్పి అంటాడు. ఇంకా నెక్స్ట్ డే అయితే సోషల్ క్లబ్కి వెళ్ళి హీరో అయితే పెళ్లికి ఏర్పాట్లు చేయమనేసరికి హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. ఇంకా ఇక్కడ డానీ చెప్తుంది, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం, మా పెళ్లి ఏర్పాట్లు నువ్వే చేయాలని చెప్పగానే హీరోయిన్ ఫీల్ అవుతే అక్కడికి బేక్యోగ్ డాంగ్ అయితే వస్తాడనమాట. ఇంకా హీరోయిన్కి అయితే చెప్తాడు, నువ్వు ఏమన్నీ పట్టించుకోకు, మన ఇద్దరం కలిసి సక్సెస్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నాం కదా, మన ఇద్దరం మూవీ అనేది తీద్దాం. రేపొద్దున నేను బ్రెజిలియన్ అయితే వెళ్తున్నా, ఇదిగో ఫ్లైట్ టికెట్స్, కావాలంటే నువ్వు కూడా రావచ్చు, నీకు కూడా తీసానని చెప్పి అంటాడు. ఇక్కడ పెళ్ళికని చెప్పి డానీ అయితే అంతా రెడీ అవుతుంది అనమాట. ఇంకా డానీ అయితే రెడీ అయ్యి, నువ్వు నాకు ఏ మాట చెప్పట్లేదు, నేను బాగున్నానో లేదో చెప్పట్లేదు, ఏమైంది అని చెప్పి అడిగేసరికి వావ్ నువ్వు సూపర్ ఉన్నావు అని చెప్పి ఎటకారంగా అయితే అంటాడనమాట. ఇంకా డానీకి అయితే పిచ్చి అనేది వచ్చేస్తుంది. ఏంద్రా నువ్వు ఇలా ఉన్నావు, నన్ను అసలు పట్టించుకోవు, నా ఫీలింగ్స్ని పట్టించుకోవని ఏడ్చేస్తూ ఉంటుంది. ఇంకా అలా ఏడ్చేసరికి అద్దంలో తన్ని చూపించి, నీకు తెలుసా నువ్వు చాలా అందంగా ఉంటావు కానీ ఈ ప్రవర్తనే చాలా చండాలంగా ఉంటుంది, ఈ ప్రవర్తన చూసిన ఎవడు నిన్ను ఇష్టపడ్డు అని చెప్పి అంటాడు. ఇది విన్న డానీకి అయితే చాలా బాధ అనిపించి వాళ్ళ నాన్న దగ్గరికి అయితే వెళ్ళి ఏడుస్తుంది. నాన్న వాడు నన్ను ఇలా అన్నాడు నాన్న, నాకు వాడు నచ్చలేదు అని చెప్పి అనగానే డానీ వాళ్ళ నాన్నగారికి కోపం వచ్చి హీరోనంతా నాశనం చేయాలనుకుంటాడు. ఇంకా హీరో మీదకి రౌడీలను అయితే పంపించి ఇంకా తన సోషల్ క్లబ్ అంతా నాశనం అయితే చేసేస్తారన్నమాట. ఇంకా హీరో దగ్గరికి అయితే వెళ్ళి హీరోని కూడా కొడతారు. ఇంకా హీరోని కొట్టి ఇలా అయితే చెప్తారు, మా డానీకి ఇంకా నువ్వంటే ఇష్టం లేదు, సో నీతో మాకు ఏ పని లేదు అని చెప్పి ఇంకా హీరోని అయితే కొట్టి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇంకా హీరో కంపెనీ అంతా బ్రాండ్ క్రిప్ట్ అని చెప్పి అంటూ ఉంటారు అందరూ. ఇక్కడ హీరోయిన్ అయితే బేక్యో డాంగ్ దగ్గరికి వెళ్ళి, నాకు తెలుసు నువ్వు నాకు మంచి ఆఫర్ ఇచ్చావు కానీ నాకు ఈ ఆఫర్ అనేది అక్కర్లేదు, మన ఇద్దరం డిఫరెంట్ వాళ్ళం అండ్ మన ఇద్దరికి ఒకరికి ఒకరు సెట్ కూడా అవ్వము, నాకు అర్థమవుతుంది నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావా అనగానే, మన ఇద్దరం కలిసి సక్సెస్ అవుద్దామని చెప్పి అంటున్నాను కదా, ఏమైంది నువ్వు నాతో రావచ్చు కదా, మన ఇద్దరు లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పి అంటాడనమాట. థ్యాంక్స్ నాకు ఈ ఆఫర్ అనేది ఇచ్చినందుకు, నువ్వు జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది అని చెప్పి హీరోయిన్ అయితే సాఫ్ట్గా రిజెక్ట్ అనేది చేసేస్తుంది అనమాట బేక్యో డాంగ్ని. ఇంకా హీరోయిన్ అలా చేసేసరికి సరే అని చెప్పి తనైతే వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ అయితే వెళ్తుంది అన్నమాట సోషల్ క్లబ్కి. అలా వెళ్ళేసరికి అక్కడికక్కడ చిందరబందరగా ఉంటుంది. సరే లైట్స్ వేద్దామని చెప్పి లైట్స్ అనేది వేయాలని చెప్పి వెళ్తుంది. ఇంకా లైట్స్ వేసేసరికి అక్కడ మన హీరో అయితే ఉంటాడనమాట. ఏంద్రా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పి అనేసరికి, చంపేస్తావా ఏంటి నన్ను కొట్టేసి అని చెప్పి అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే అంటది, ఇప్పుడు నువ్వు దీనికి సీఈఓ కాదు, ఇప్పుడు మరీ అంత డబ్బున్నవాడు కూడా కాదు కాబట్టి నీకు ఒక విషయం అనేది చెప్పాలని చెప్పి అనుకుంటున్నా, నాకు నువ్వంటే చాలా ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి హీరోయిన్ అయితే ప్రపోజ్ చేస్తుంది అనమాట హీరోకి. ఇది విన్న హీరో అయితే, నేను కూడా నిన్ను చాలా అంటే చాలా ఇష్టపడుతున్నా, నాకున్న దరిద్రమైన డానీ అయితే వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి హీరోయిన్ అయితే కిస్ చేస్తాడనమాట. ఇంకా వాళ్ళిద్దరు ఇలా అయితే కలిసిపోతారు. ఇంకా నెక్స్ట్ డే హీరో అయితే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరన్నావు కదా, డబ్బు కోసమే నన్ను ప్రేమిస్తారని చెప్పి అన్నావు కదా, చూసావా నాకు మంచి అమ్మాయి దొరికింది అచ్చుకచ్చుగా అని చెప్పి వాళ్ళ నాన్ననైతే ఎక్కిరిస్తాడనమాట. ఇంకా నిన్ను చూసుకోవాల్సిన అవసరం లేదు, నిన్నైతే నీ పిల్లని కప్పు చెప్పేస్తున్నాను, ఈ రోజు నుంచి నేను నా భార్యతో ఉంటే నువ్వు మాత్రం నీ భార్యతో ఉండు, నా బుర్ర అయితే తినమాకు అని చెప్పి అక్కడికి వాళ్ళ అమ్మని అయితే పిలుస్తాడనమాట. ఇంకా అక్కడి నుంచి హీరో వెళ్ళిపోగానే వాళ్ళ అమ్మగారు అయితే వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నిన్ను చాలా మిస్ అయ్యాను డిఆర్ అని చెప్పి వాళ్ళ నాన్న మీద ప్రేమ అయితే కురిపించేస్తూ ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ సవితి తల్లికి అయితే ఒక బాబు అనేవాడు పుడతాడనమాట. ఇంకా అలా వీళ్ళ ఫ్యామిలీలోకి ఇంకొకరు కూడా ఎంట్రీ అనేది అవుతారు. హీరోయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. ఇక్కడ హీరోయిన్ ఇద్దరు మళ్ళీ అయితే సోషల్ క్లబ్ని మెయింటైన్ చేస్తారు. మన హీరోయిన్ అయితే ఒక స్టోరీ అనేది రాస్తుంది కూడా, అది కూడా
బేక్యోంగ్ డాంగ్ హెల్ప్తో. ఇంకా బేక్యోంగ్ డాంగ్ కూడా దాన్ని మంచిగా అయితే బిల్డ్ చేసి మెయిన్ క్యారెక్టర్స్ అనేవి పెడతాడనమాట. అదేంటో కాదు సిండ్రెల్లా అండ్ ప్రిన్స్ గురించి. ఇంకా ట్రైలర్ అనేది చూపిస్తారు. మన హీరోయిన్ సిండ్రెల్లా అయితే ఇక్కడ మన హీరో అయితే ప్రిన్స్. అలా ఈ డ్రామా అనేది ఎండ్ అయిపోయింది. గాయస్ మీరు నాకు ఈ డ్రామా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసారు సిస్టర్ అని చెప్తున్నారు కామెంట్ బాక్స్లో. యాక్చువల్గా నాకు ఈ విషయం అయితే తెలీదు. నాకు ఇన్స్టాలో ఒక సిస్టర్ అయితే మెసేజ్ అనేది చేసింది ఈ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయమని. ఇంకా తను మన పేజ్కి కూడా సపోర్ట్ చేయడంతో నేను ఆ సిస్టర్ మాట కాదనలేక ఈ డ్రామా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓన్లీ ఆ సిస్టర్ కోసమే ఈ డ్రామాని అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను గాయస్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.